ప్రాబ్లం వచ్చింది. దట్ ఈస్ కరోనా. ఈ కరోనా రావడం వల్ల మనందరం చాలా జాగ్రత్త పడ్డాము, చాలా జాగ్రత్తలు పాటించాము, ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ ని మరి వాడాము, రెగ్యులర్ గా మాస్క్ పెట్టుకున్నాం, మనిషికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాం. ఒక ఫస్ట్ వేవ్ అయిపోయింది, మళ్ళీ నార్మల్ అయిపోయాం. మళ్ళీ హెల్త్ కేర్ మీద మన నెగ్లిజెన్సీ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కరోనా రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఇమ్యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా చాలా అవసరం అని తెలిసింది. అంటే కరోనా లేకపోతే మనకి ఇమ్యూనిటీ అవసరం లేదా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ కోవిడ్ వచ్చింది, ఒక మంచి వ్యాక్సిన్ వేసేసుకున్నాను, సెకండ్ డోస్ అయిపోయింది, బూస్టర్ డోస్ అయిపోయింది, రైట్ ఐఎమ్ సేఫ్ అనుకుంటారు. బట్ ఒక చిన్న పాయింట్, రానున్న సంవత్సరాల్లో ఇంకా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ వైరసెస్ కానీ రావు అని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, కోవిడ్ వల్ల మనందరం అలర్ట్ అయ్యాం. సో అప్రాక్సిమేట్ గా ఒక 5 lakhs 10 lakhs మంది ఇండియాలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దానికి మనం ఎంత భయపడ్డాము, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. బట్ ప్రతి సంవత్సరం హార్ట్ అటాక్స్ వల్ల ఇండియాలో 15 లక్షల మంది పైగా చనిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ ఇండియా ఇస్ కిల్లింగ్ 50 lakh people in India are dying of heart attacks. మనకి ఏదైతే స్ట్రెస్ పెరుగుతుందో, మనం ఏదైతే బయట ఫుడ్ హ్యాబిట్స్ వస్తున్నాయో, మనం ఏవైతే డే టు డే లైఫ్ యాక్టివిటీస్ లో చేంజెస్ వస్తున్నాయో, దీనివల్ల హార్ట్ అటాక్స్ చాలా కామన్ అయిపోతున్నాయి. సో అట్లాగే మనం తీసుకుంటున్న జంక్ ఫుడ్ వల్ల ఎన్నో లక్షల మందికి లివర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అదే విధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే బయట ఉన్న ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీకు తెలుసా, ఇండియాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్ లో 8 సిటీస్ మన ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 30 పొల్యూషన్ సిటీస్ లో దాదాపుగా 20 పైన సిటీస్ మన దేశంలోనే ఉన్నాయి. సో మన చుట్టూ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయండి, మన చుట్టూ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తీసుకుంటున్న ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ దొరకట్లా. మంచి హెల్దీ ఫుడ్ తీసుకునేవారు మన ఎర్లీ జనరేషన్ లో, చక్కగా రోజు పెరుగన్నం తినడం, మంచి హెల్దీ ఎయిర్ తీసుకునేవారు. ఇప్పటికే పల్లెటూరులో విలేజెస్కి వెళ్ళమంటే మంచి వాతావరణం, మంచి గాలి, మంచి ఆరోగ్యం వస్తున్నారు. బట్ ఇప్పుడున్న సిటీ లైఫ్ లో మనం ఉదయం లెగ్సిన దగ్గర నుంచి ప్రతిరోజు పొల్యూషన్ తోనే మనం ట్రావెల్ చేస్తాం. సో డే టు డే లైఫ్ లో మనకి ప్రతిరోజు మనకు తెలియకుండా మన బాడీలోకి 400 రకాల టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. మనం తాగే వాటర్ వల్ల కావచ్చు, ద్వారా కావచ్చు, తినే ఫుడ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ వల్ల కావచ్చు. సో రకరకాల కారణాలను మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఫుడ్ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి మనం? ఫుడ్ సప్లిమెంట్స్ చాలా మంది పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఫుడ్ సప్లిమెంట్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంటే ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఫుడ్ సప్లిమెంట్స్ వాడకూడదా? వాడకూడదా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ మనకి లేవు, మనం సప్లిమెంట్స్ వాడకూడదా? ఎవరైనా మెసేజ్ చేస్తారా? మనకి ఏమీ హెల్త్ కాంప్లికేషన్స్ లేవు, చాలా హెల్దీగా ఉన్నాం, మనం సప్లిమెంట్స్ వాడాలా వద్దా? డెఫినెట్ గా వాడాలి, రైట్? యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఈ రోజు మనం చాలా హెల్దీగా ఉన్నాం. ఇదే హెల్దీ లైఫ్ స్టైల్ ని రానున్న రోజుల్లో కూడా మనం కంటిన్యూ చేయాలంటే ఫుడ్ సప్లిమెంట్స్ ని మనం యూజ్ చేయాలి. ఈ రోజు మనం హెల్దీగా ఉన్నాం, ఇదే హెల్దీ లైఫ్ స్టైల్ ని రానున్న రోజుల్లో కూడా మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే 40-45 సంవత్సరాల తర్వాత మనకి ఆరోగ్య సమస్యలు అనేది చాలా కామన్ గా వచ్చేస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, జంక్ ఫుడ్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల. సో ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మన ఈ ఆరోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకొని ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో మన బాడీకి మనం అందించుకోవచ్చు. న్యూట్రిషన్ బాడీకి ప్రతిరోజు అవసరమేనండి. రోజు బైక్ స్టార్ట్ చేస్తాం, మనం కార్ స్టార్ట్ చేస్తాం, పెట్రోల్ పోయిపోతే వెళ్తుందా? వెళ్దు. సో అట్లాగే బాడీకి కూడా న్యూట్రిషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం సమపాలలో అందించలేకపోతున్నాం కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు అనేది మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో టైమ్లీ ప్రతిరోజు 3 పూట్ల మనం ఏ విధంగా భోజనం చేస్తామో 3 పూట్ల ప్రతిరోజు మనం సప్లిమెంట్స్ ని కూడా అట్లాగే మనం యూజ్ చేయాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఫుడ్ తీసుకుంటాం కదా, సో అలాగే మనం సప్లిమెంట్స్ ని కూడా రెగ్యులర్ బేస్ లో యూజ్ చేస్తే ఏవైతే ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ మనకి ఉపయోగపడతాయి.
సో ఈ సప్లిమెంట్స్ ని సింపుల్ గా చెప్పాలంటే మనందరికీ తెలిసిన సామెతే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ఎ క్యూర్. ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం కన్నా ఆ ప్రాబ్లం మనం రాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది మనకి ప్రివెన్షన్ లా ఉపయోగపడతాయి. సో ఐ రిక్వెస్ట్, పర్సనల్ గా నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రోజు మీ డైట్ తో పాటు క్రమం తప్పకుండా కంపల్సరీగా సప్లిమెంట్స్ ని మీరు యూజ్ చేయండి, విచ్ కెన్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ లైఫ్ స్పాన్. మన ఆయుష్ని పెంచుకోవడమే కాదండి, ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా హెల్దీ లైఫ్ స్పాన్ ని కూడా పెంచుకోవచ్చు. బికాస్ మనందరికీ తెలుసు, ఎర్లియర్ జనరేషన్ లో 65-70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి అసలు టాబ్లెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు జనరేషన్ లో మనం చూసుకున్నట్టయితే 35-40 స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక కాంప్లికేషన్, ఏదో ఒక టాబ్లెట్స్ మింగుతూనే ఉన్నారు. సో సప్లిమెంట్స్ వల్ల మన హెల్దీ లైఫ్ స్పాన్ ని మనం పెంచుకోవచ్చు. ప్రతిరోజు ఐ రిక్వెస్ట్, రోజు 3 పూట్ల మనం ఫుడ్ ఏ విధంగా తీసుకుంటామో ఫుడ్ సప్లిమెంట్స్ ని కూడా అలాగే తీసుకుందాం. దీనివల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ఫుడ్ సప్లిమెంట్స్. సో ఈ రోజు నేను మన కంపెనీలో కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఏ విధంగా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి అనే పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ స్టార్ట్ విత్ వన్ ఇంపార్టెంట్ కంపెనీ రీసెంట్ గా ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసింది. ఆ ప్రొడక్ట్ తో నేను స్టార్ట్ చేస్తాను. సో ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్. సో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఇస్ మై స్క్రీన్ విజిబుల్ టు ఎవ్రీవన్? ఓకే సార్, డన్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఎవ్రీబడి వాంట్స్ టు బి యంగ్ అండ్ లుక్ గ్రేట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు బాగా ఫిట్ గా హెల్దీగా బయటికి బాగా కనిపించాలి అనుకుంటారు. బట్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, బయట ఎంత హెల్దీగా ఉన్నామో లోపల కూడా అంతే హెల్దీగా ఉండడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందిని మనం చూస్తుంటాం, మంచి ఫిట్ గా ఉండాలి, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి, మంచి షేప్ మెయింటైన్ చేయాలి అనుకుంటాం. ఎస్, దాంతో పాటు బయట నుంచి మనం ఎట్లా కనిపిస్తున్నామో లోపల ఇన్నర్ హెల్త్ అనేది కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో ఈ రోజు ఈ ప్రొడక్ట్ మనకి బాడీకి ఏ విధంగా హెల్దీగా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం, రైట్? సో లీన్ మజిల్ మాస్, ఈ ప్రొడక్ట్ దేనికి సంబంధించింది అంటే లీన్ మజిల్ మాస్ కి సంబంధించింది. ఈ ప్రొడక్ట్ ద్వారా మనం లీన్ మజిల్ మాస్ ని ఎలా బిల్డ్ చేయొచ్చు, లీన్ మజిల్ మాస్ అసలు మన బాడీకి ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో బేసికలీ ద ఫస్ట్ పాయింట్ ఇస్, అసలు లీన్ మజిల్ మాస్ అంటే ఏంటి? సాధారణంగా మన శరీరంలో లీన్ మజిల్ మాస్ అంటే ఏంటి అంటే, మన టోటల్ బాడీ బరువులోంచి ఫ్యాట్ మాస్ ని తీసేస్తే ఉండే వెయిట్ ని మనం లీన్ మజిల్ మాస్ అంటాం. ఉదాహరణకి నా వయసు నా బరువు 75 కేజీలు ఉన్నాను. సో నా బరువు 75 కేజీలు ఉన్నప్పుడు నా బాడీలో ఫ్యాట్ మాస్ ఏదైతే ఉందో దాన్ని తీస్తే వచ్చేదాన్ని మనం లీన్ మజిల్ మాస్ అంటాం. ఈ లీన్ మజిల్ మాస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లీన్ మజిల్ మాస్ శరీరంలో మనకి ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఫ్యాట్ మాస్ అనేది తగ్గుతుంది. మనందరికీ తెలుసు, ఫ్యాట్ అనేది బాడీలో బిల్డ్ అయితే ఎటువంటి సమస్యలు వస్తాయో మనందరికీ ప్రత్యేకంగా ఒక ఐడియా ఉంది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. లీన్ మజిల్ మాస్ అనేది ఎలా బిల్డ్ అవుతుందంటే, ఒక మంచి వయసులో ఉండేటప్పుడు మన టోటల్ శరీరంలో 50% బరువు లీన్ మజిల్ మాస్ ఉంటుంది. వయసు పెరుగుతుంది, వయసు పెరిగే కొద్ది 30 నుంచి నేను 40కి వచ్చా, 40 నుంచి 45కి వచ్చా, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? క్లియర్ సార్, క్లియర్, బాగుంది, క్లియర్ గా ఉంది కదా? సారీ సార్, అబ్సల్యూట్లీ నాకైతే ఇక్కడ ఏమీ ఛాలెంజ్ ఏమీ లేదు. చాలా జస్ట్ టర్న్ ఆఫ్ మై క్యామ్ కూడా ఆఫ్ చేస్తా, ఇంకా క్లియర్ గా ఉంటుంది, రైట్? సో మన టోటల్ బరువు ఎప్పుడైతే మనం ఒక టోటల్ బరువులో 50% వయసులో ఉన్నప్పుడు మనకి లీన్ మజిల్ మాస్ ఉంటుంది. బట్ వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే మన టోటల్ శరీరం యొక్క బరువులో 25% మాత్రమే లీన్ మజిల్ మాస్ ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మగవాళ్ళకి వాళ్ళ బరువులో 68% లీన్ మజిల్ మాస్ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. సో అలాగే ఆడవాళ్ళకి వాళ్ళ టోటల్ బరువులో కనీసం 60% అయినా లీన్ మజిల్ మాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ లీన్ మజిల్ మాస్ ని బిల్డ్ చేయాలంటే మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మన దేశంలో ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని ఫారిన్ కంట్రీస్ లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా నాన్ వెజ్ తీసుకుంటారు. చికెన్ గాని, ఫిష్ గాని ఇలా. బట్ మన దేశంలో ఏంటంటే మనకి శనివారం తీసుకోరు, చాలా మంది లక్షవారం తీసుకోరు, చాలా మంది సోమవారం తీసుకోరు. సో అట్లా ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా తక్కువ మోతాదులో అందిస్తామండి. సో ప్రోటీన్ మన బాడీలో ఎంత ఉండాలంటే చాలా మందికి మనలో తెలుసు. సపోజ్ నా బరువు 75 కేజీలు ఉన్నా నేను 75 కేజీలు బరువు ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు నేను నా బాడీకి కనీసం 75 గ్రాముల ప్రోటీన్ అయినా అందించాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత బరువు ఉన్నామో ఆ బరువులో 1% ప్రోటీన్ మనం అందించాలి. సపోజ్ ఎవరైనా ఒక 50 కిలోలు బరువు ఉన్నారంటే వాళ్ళు ప్రతిరోజు మినిమం 50 గ్రాముల ప్రోటీన్ అనేది కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాలి. సో ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, మన ఇండియన్ స్టాండర్డ్స్ లో మనం తీసుకునే ఫుడ్ లో ఏమవుతుందంటే చాలా వరకు మనకి ప్రోటీన్ కన్నా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి శరీరంలో అధికంగా కొవ్వు పెరిగిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం తీసుకుంటాం, చాలా మంది ఏం చెప్తారంటే నైట్ టైం డైట్ ఫాలో అవ్వండి, పుల్కాలు ఏమైనా తీసుకోండి, కొంచెం లైట్ టైం లిమిటెడ్ గా తినండి అని. బట్ 90% మన ఇండియాలో నైట్ టైం కూడా వైట్ రైస్ తింటారు. రైస్ లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అట్లాగే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ. మన ఇండియన్ ఫుడ్స్ లో ఆయిల్ లేకపోతే ఏ వంట చేయలేం మనం. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కన్నా మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మనకి బాడీలోకి వెళ్తాయి. ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ చూడొచ్చు మనం. రోజు సగటున మన ఇండియాలో ఒక మనిషి 1.5 కేజీలు బరువు ఫుడ్ తింటాడు. 1.5 kgs. సో ఈ ఫుడ్ ద్వారా మనకి ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే ఆల్మోస్ట్ 2500 క్యాలరీస్ మన బాడీలోకి వస్తాయి. చూసారా, చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. వారు చాలా మంది హెల్త్ అనేది క్లియర్ గా ఉండదు, హెల్త్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయరు. దానికి పెద్ద కారణం ఏమిటి అంటే 2500 క్యాలరీ ఫుడ్ తీసుకుంటాం, కానీ ఎంత పని చేస్తాము అంటే కనీసం 1000 క్యాలరీలు 1500 క్యాలరీలు కూడా ఖర్చు పెట్టరు. సపోజ్ ఈరోజు సండే వచ్చింది, చాలా మంది ఈరోజు ఏం చేస్తారంటే మార్నింగ్ గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం 3 రకాల నాన్ వెజ్ ఉంటాయి ఇంట్లో, తినే ఉంటాం. మళ్ళీ ఇప్పుడు 8:30 ఏంటంటే ఆల్మోస్ట్ మన ఫుడ్ టైం అయిపోయింది. కానీ ఈ రోజు ఏం పని చేసాము అంటే 90% ఉదయం నుంచి రాత్రి దాకా మనం కూర్చొనే ఉన్నాం. సో ఈ రోజు ఏం జరిగిందంటే నా ఒంట్లో 2500 క్యాలరీలు వెళ్ళి, కానీ కనీసం నేను 1000 క్యాలరీలు కూడా ఖర్చు పెట్టాలి. సో ఈ రిమైనింగ్ 1500 క్యాలరీలు ఏమవుతాయంటే నా బాడీలో ఎక్స్ట్రా క్యాలరీస్ ఎప్పుడైతే ఉంటాయో అవి నాకు కొవ్వు రూపంలో నా శరీరంలో పేరుకుపోతాయి, ఫ్యాట్ రూపంలో. చూసారా, చాలా మంది వర్కౌట్స్ చేస్తారు, లేదంటే చాలా మంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నంలో ఎందుకు సక్సెస్ అవుతారు అంటే మంచి ప్రోటీన్ అనేది కంపల్సరీగా అందిస్తారు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు కంపల్సరీగా బాడీకి మంచి ప్రోటీన్ అందిస్తారు. రెండో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే 1000 క్యాలరీలు 1500 క్యాలరీలే ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు. రోజు తీసుకునే మోతాది కన్నా ఫుడ్ తీసుకునే కంటెంట్ అనేది తగ్గిస్తారు. ఎప్పుడైతే ఈ ఫుడ్ తీసుకునే కంటెంట్ అనేది తగ్గుతుందో, సపోజ్ నేను 1000 క్యాలరీలు ఫుడ్ తీసుకున్నా, కానీ 1500 2000 క్యాలరీలు పనిచేశా, నా బాడీకి ఈ ఎక్స్ట్రాగా కావాల్సిన క్యాలరీలు నా బాడీ ఎక్కడ తీసుకుంటుందంటే ఆల్రెడీ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ లోంచి తీసుకుంటుంది, కొవ్వులోంచి. సింపుల్ పాయింట్, 1000 క్యాలరీలు తిన్నా, 2000 క్యాలరీలు ఖర్చు పెట్టాను. ఆ 1000 ఎక్స్ట్రా క్యాలరీలు ఎక్కడి నుంచి వచ్చాయి? నా బాడీలో ఏదో ఒక మూల ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ రిజర్వ్ ఫ్యాట్ నుంచి నా బాడీ కరిగించడం మొదలు పెడుతుంది. ఇట్లా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఎప్పుడైతే నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతానో ఆటోమేటిక్ గా నా బాడీలో ఉన్న ఫ్యాట్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్. ఈరోజు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే 2500 క్యాలరీస్ ఫుడ్ తింటారు, కానీ చాలా మంది దానికి తగ్గట్టుగా పనిచేయరు. వెస్టర్న్స్ లో సింపుల్ ఫండా, ఎప్పుడైతే మనం డబ్బులు దాచుకుంటామో మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఈ ఫ్యాట్ బ్యాలెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. అంటే 1000 క్యాలరీలు తింటారు, 2000 క్యాలరీలు తింటారు, 1000 క్యాలరీలు ఖర్చు పెడతారు. అదేమవుద్ది? బ్యాలెన్స్ పెరిగిపోద్ది.
డబ్బులు బ్యాంక్ లో దాచుకుంటే పెరిగితే ఉపయోగం ఉంటుంది, కానీ ఈ క్యాలరీస్ పెరిగితే ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ ప్రాసెస్ జరగకుండా ఉండాలంటే ప్రోటీన్ అనేది మన బాడీకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. రోజు మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్స్ అనేది ఎలా దొరుకుతుంది అనేది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్ కనుక తిన్నట్టయితే మనకి 6 నుంచి 8 క్యాలరీల ఎనర్జీ వస్తుంది మన బాడీకి. అంటే నేను 80 కేజీలు బరువు ఉన్నానంటే రోజు నాకు ఎన్ని ఎగ్స్ తినాలంటే 10 నుంచి 12 గుడ్లు తినాలి నా బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందించాలంటే. ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే, బాడీని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ప్రోటీన్ ఇస్ బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన దగ్గర వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉన్నదో, చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రోటీన్ పౌడర్ ని కొంతమంది మిల్క్ లో కలుపుకుంటారు, కొంతమంది రైస్ లో కలుపుకొని తినేస్తారు, కొంతమంది పుల్కాలో కలుపుకొని తింటారు. సో ఏదో ఒక విధంగా బాడీకి ప్రతిరోజు సఫిషియంట్ ప్రోటీన్ అనేది అందించాలి. ఫుడ్ లో మనకి కావాల్సిన ప్రోటీన్ దొరకట్లేదు కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ ద్వారా మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ని మీరు కంపల్సరీగా మీరు అందించుకోవచ్చు. బికాస్ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది మనకి రానున్న రోజుల్లో, రైట్? సో మన వెస్టేజ్ లో ప్రోటీన్ పౌడర్ ద్వారా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ని మనం అందించుకోవచ్చు. సో అదే విధంగా ఈ లీన్ మజిల్ మాస్ కి సంబంధించి మన కంపెనీ లాంచ్ చేసిన ప్రొడక్ట్ దట్ ఈస్ HMB. మజిల్ అనేది మనకి ఎందుకు అవసరం అంటే, డైలీ వర్కౌట్ చేసే వాళ్ళకి మజిల్ అవసరం. సో అట్లాగే వయసు పెరుగుతుంటుంది చూసారా. ఆరోగ్యం ఎప్పుడైతే 30 నుంచి మనం 40కి వస్తామో, 40 నుంచి 50కి వెళ్తామో, ఈ కండరాలు ఏమైతే అవుతుంటాయో మన బాడీలో తగ్గుతాయి. సో అట్లాగే కొంతమంది దీర్ఘకాలిక సమస్యల వల్ల కూడా రెగ్యులర్ గా మంచాన్ని బారిన పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా కండరాలు అనేది లోపిస్తాయి. సో మనకి ఈ లీన్ మజిల్ మాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మజిల్ ని బిల్డ్ చేయడానికి మన దగ్గర ఉన్న ఒక సొల్యూషన్ 3 పాయింట్స్ అండి. మజిల్ బిల్డ్ చేయాలి. సో వయసు పెరిగేటప్పుడు వయసు అవుతున్న వాళ్ళకి కూడా మజిల్ అవసరం. సో ఎప్పుడైనా బెడ్ రిడన్ అయినా కూడా మనకి మజిల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో HMB ఈ ప్రొడక్ట్ ని ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రొడక్ట్ కనుక మనం వాడుతున్నాం అంటే, ఈ ప్రొడక్ట్ బాగా పనిచేయాలి అంటే బాడీకి తక్కిన మోతాదులో మనం ప్రోటీన్ కూడా అందించాలి. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్ ప్రొడక్ట్, 2 ప్రొడక్ట్స్ యూజ్ చేయండి మీరు. ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయండి, HMB యూజ్ చేయండి. ఈ ప్రోటీన్ ఎప్పుడైతే బాడీకి అందుతుందో, ఈ ప్రోటీన్ ని లీన్ మజిల్ మాస్ లోకి, ఏదైతే బాడీకి అవసరమైన లీన్ మజిల్ మాస్ ఉందో ఆ లీన్ మజిల్ మాస్ లోకి కన్వర్ట్ చేయడానికి ఈ HMB అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దీన్ని ఎవరెవరు వాడచ్చు? ప్రోటీన్ అబ్జార్ప్షన్ కి వయసు అయ్యే కొద్దీ మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ దొరకదు. సో నేను ఇందాక చెప్పా, లీన్ మజిల్ మాస్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు 50% ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ 25% కి మనకి తగ్గిపోతుంది. సో ఈ ప్రొడక్ట్ ని మనం ఎవ్రీ డే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే 5 grams ఉంటుంది ప్రొడక్ట్. 200 ml వాటర్ లో కనుక, నార్మల్ వాటర్, కూలింగ్ వాటర్ కాదు, అలాగే గోరువెచ్చని నీరు కూడా కాదు, నార్మల్ వాటర్ లో 200 ml వాటర్ లో దీన్ని మనం మిక్స్ చేసుకొని డిజాల్వ్ చేసుకొని తాగొచ్చు. అది మార్నింగ్ ఇది తీసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ దొరుకుతుంది. సో అదే విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రొడక్ట్ ఎంటీ స్టమక్ లో తీసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ దొరుకుతుంది. సో దీంతో పాటు ఎవరైనా బాగా వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి, నేను డైలీ బాగా జిమ్ కి వెళ్తాను, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తాను అనుకునే వాళ్ళు, మీరు మీ వర్కౌట్ అయిపోయిన తర్వాత, అంటే మీ 1-2 గంటలు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఈ మీ ఎక్సర్సైజ్ అయిపోయిన 15 నిమిషాల తర్వాత ఈ ప్రొడక్ట్ ని మీరు యూజ్ చేయొచ్చు. లేదు నేను ఎక్సర్సైజ్ ఏమీ చేయను అనుకునే వాళ్ళు ఎంటీ స్టమక్ తో లేవగానే మీ బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు ఈ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. సో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. సో దీనికి సింపుల్ గా చెప్పాలి అంటే, 2 ప్రొడక్ట్స్ కాంబినేషన్. యాజ్ ఐ టోల్డ్, ప్రోటీన్ అనేది బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా నేను చెప్పా, ఎంత ఇంపార్టెంట్ కూడా నేను చెప్పాను మీకు. మీ బరువు 80 కేజీలు ఉన్నారంటే రోజు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మినిమం 80 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మనం 80 కేజీలు ఉన్నామంటే 80 గ్రాముల ప్రోటీన్ అనేది మనం ప్రతిరోజు మనం అందించాలి. సో 18 years అండ్ అబౌవ్
సో కార్బ్స్ కట్ చేయండి. సో లీన్ మజిల్ మాస్ ని కంపల్సరీగా మనం బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీలో ఈ ఫ్యాట్ అనేది పెరుగుతుందో, నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, శరీరంలో ఎప్పుడైతే ఫ్యాట్ పెరుగుతుందో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనందరికీ బాగా తెలుసు. అండ్ ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఎప్పుడైతే ఫ్యాట్ మాస్ బాడీలో ఎక్కువ బిల్డ్ అవుతుందో, మీరు ఎక్కువ పని చేసినా క్యాలరీస్ తక్కువ ఖర్చు పెడుతుందండి. సో లీన్ మజిల్ మాస్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్, లీన్ మజిల్ మాస్, ఈ రెండు ప్రొడక్ట్స్ మన డే టు డే లైఫ్ లో మనం అందించగలిగినట్లయితే మన బాడీని బయటికి ఫిట్ గా కనిపించడం కాదు, బయటికి బాగా కనిపించడం కాదు, లోపల బాడీని కూడా మనం హెల్దీగా ఉంచుకోవడానికి ఈ ప్రొడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ దిస్ ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ అర్థమైందా? క్లియర్ గా ఉందా ప్రొడక్ట్? నా వాయిస్ అర్థమవుతుందా? క్లియర్ రైట్. సో డయాబెటిస్, ఆస్తమా ఉన్న వాళ్ళు సార్ అశోక్ గారు లిమిటెడ్ బేస్ లో యూజ్ చేయాలి సార్. లైక్ డిపెండ్స్ చూసుకోండి. లాస్ట్ లో ప్రవీణ్ గారితో మీ దగ్గరికి రావాలి, ఫుడ్ అయ్యాక తీసుకుంటారు కొంతమంది. మీ దగ్గరికి రావాలి అంటే ఇట్ విల్ టేక్ 40 minutes ఫ్లైట్ ఎక్కితే, రైట్? సో ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. కమ్యూనికేషన్, మొబైల్ ఉండేది ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది. నౌ టుడే వీఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. చాలా మంది ఒకప్పుడు చూడాలి అంటే ఎంతో ఇబ్బంది పడి ఒక ఇంటర్నెట్ కి వెళ్ళి అదో ఎంత ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వాట్సాప్ లో వీడియో కాల్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? సో బేస్ ఆఫ్ లెర్నింగ్ ఎవాల్వ్ అయ్యి, ఒకప్పుడు పుస్తకాల్లో చదువుకునేవారు, ఇప్పుడు ఆన్లైన్ లో చదువుకుంటున్నారు. టెక్నాలజీ మారింది, ఉత్తరాలు రాసుకునేవారు, మెయిల్స్ పెట్టుకుంటారు. సో ఈ రోజు ఎప్పుడైతే ఈ కన్వీనియంట్ వరల్డ్ అనేది మనకి మారిందో, ప్రపంచం ఎప్పుడైతే అప్డేట్ అయిందో, వీటితో పాటు మనకి సమయానుగుణంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేంత టైం అనేది మనకి ఉండట్లా. ఎందుకంటే రోజుకి 8 గంటలు 10 గంటలు చాలా మంది ఏంటంటే మన డే టు డే లైఫ్ లో వర్క్ ప్రెషర్ తోనే మనకి లైఫ్ అనేది చాలా వరకు అయిపోతుంది. ఎప్పుడైతే ఈ వర్క్ ప్రెషర్ మనకి లోడ్ పెరుగుతుందో, ఆటోమేటిక్ గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకి చాలా చేంజ్ అయినాయి. సపోజ్ చాలా మందిని మనం చూస్తాం, వాళ్ళు ఏం చేస్తారంటే రోజంతా కష్టపడి వచ్చి ఒక 10కో 11కో 12కో ఇంటికి వచ్చి అప్పుడు ఫుడ్ తింటారు. అదేవిధంగా చాలా మంది మధ్యాహ్నం లంచ్ ఎన్ని గంటలు చేస్తారంటే 3:30-4 చేసే టైం కూడా ఉంటుంది. సో ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మనకి న్యూట్రిషన్ కానీ హెల్దీ ఫుడ్ కానీ మనం సరిగ్గా అందించలేకపోతున్నాం, టైమ్లీ ఫుడ్ కూడా మనం అందించలేకపోతున్నాం. సో హెల్త్ ని మనం నెగ్లెక్ట్ చేయాలి. వి ఆల్ నో ద ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఈ న్యూట్రిషన్ గ్యాప్ ఏదైతే ఉందో మన బాడీకి, సప్లిమెంట్స్, యాజ్ ఐ టోల్డ్, ఈ న్యూట్రిషన్ బాడీకి అందించడానికి ఏం చేయాలంటే రెగ్యులర్ గా మనం సప్లిమెంట్స్ ని యూజ్ చేయాలి. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తూ, దాన్ని ఇంకా మోడిఫై చేస్తూ కంపెనీ మనకి ఇంకొక సొల్యూషన్ ఇచ్చింది. దట్ ఈస్ వెస్టేజ్ ప్రైమ్ మల్టీ వైటమిన్ గమ్మీస్. సో దిస్ వెరీ వెరీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అని చెప్పి అనుకోవచ్చండి. ఎందుకంటే చాలా మంది సప్లిమెంట్స్ ఫుడ్ అయ్యాక తీసుకుంటారు, కొంతమందికి నచ్చదు, కొంతమంది ఎట్లా అనుకుంటారంటే ఏవో టాబ్లెట్స్ నేను ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక సింప్లెస్ట్ వేలో మన బాడీకి కావాల్సిన వైటమిన్ ని మనం గమ్మీస్ ద్వారా అందించవచ్చు. సో ఎనీ టైమ్ ఎనీవేర్. సో గమ్మీస్ అనేది మనకి ఒక ఈజీ మేనర్ లో మనం క్యారీ చేయడానికి ఉంటుంది. వీటిని అబ్జర్వ్ చేయడం వల్ల మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి దొరుకుతాయి. సో మన గమ్మీస్ వీ హ్యావ్ 2 ఫ్లేవర్స్. ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది, రెండోది లెమన్ ఫ్లేవర్ లో ఉంటుంది. సో చాలా వరకు బయట కొన్ని గమ్మీస్ కి మన గమ్మీస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కొన్ని బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి గమ్మీస్, బట్ మన గమ్మీస్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అండ్ కొన్ని మీరు చూసుకున్నట్టయితే అవి నవ్వులేటప్పుడు వెన్ యూర్ చీవింగ్, ఎంతసేపు మనం నవ్వుతామో అంతసేపు బాగుంటాయి, బట్ తర్వాత దాని టేస్ట్ అనేది చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. బట్ మంది ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ. బ్యాడ్ నమిలిన తర్వాత కూడా ఎటువంటి టేస్ట్ మనకి బ్యాడ్ టేస్ట్ రాదు. వైటమిన్స్, మినరల్స్ మన బాడీకి అందిస్తుంది. సో అట్ ద సేమ్ టైం మనకి మన బాడీలో ఉన్న సెల్స్ కి, మంచి ఆర్గాన్స్ కి వాటి పని అవి చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇట్స్ వెరీ వెరీ ఫంటాస్టిక్ కాంబినేషన్. వైటమిన్ B12 కానీ, వైటమిన్ C కానీ. సో మనందరికీ తెలుసు B12 బాడీకి ఎంత ఇంపార్టెంట్. సో అట్లాగే వైటమిన్ C, మన కోవిడ్ టైంలో చాలా మంది ఈ వైటమిన్ C ని డెవలప్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రైట్? సో వైటమిన్ A అండ్ మినరల్స్ కూడా ఈ కాంబినేషన్ లో మనకి దొరుకుతాయి. మెటబాలిజం, ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ, శరీరంలో యొక్క జీవక్రియ, మన బాడీలో మెటబాలిజం ని ఇంప్రూవ్ చేయడానికి కూడా గమ్మీస్ విల్ సపోర్ట్. సో ఎందుకు ఇంకొన్ని పాయింట్స్ మనం చూద్దాం. హౌ అవర్ గమ్మీస్ ఆర్ యూనిక్.
వెరీ వెరీ టేస్టీ ప్రోడక్ట్ ఇది. సో ఎక్స్ట్రా మంచి కలర్ఫుల్ గా, దీంట్లో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్, పెద్ద పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా షుగర్ కోటింగ్ అనేది దీనికి ఏమీ లేదు, ఒక నేచురల్ ఫ్లేవర్ లో మనకి దొరుకుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు వై వెజన్ సోర్స్. ఈ రోజు మన గమ్మీస్ ని వెజన్ సోర్స్ తో తయారు చేయడం జరిగింది. ఈ రోజు మనం చాలా వరకు చూసుకున్నట్టయితే చాలా ప్రొడక్ట్స్ లో మనకి యానిమల్ బై ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటాం. సో యానిమల్స్ బై ప్రొడక్ట్స్ కానీ యానిమల్ ఫ్యాట్స్ కానీ యూజ్ చేస్తుంటాం. బట్ ఇది ఒక వెజన్ సోర్స్ అన్నమాట. సో అలాగే గ్లూటెన్ ఫ్రీ అంటాం. ఈ గ్లూటెన్ ఫ్రీ ఎప్పుడైతే ఉంటుందో మనకి కాన్స్టిపేషన్ కానీ బ్లోటింగ్ కానీ రాకుండా ఉంటుంది. సో అట్లాగే డైరీ ఫ్రీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ డైరీ ఫ్రీ అండ్ ఫ్యాట్ ఫ్రీ. సో డైరీ ఫ్రీ వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఎక్సెస్ గ్యాస్ అనేది మనకి ఫామ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. ట్రాన్స్ ఫ్యాట్, ఆబ్వియస్లీ దీంట్లో మనకి ఎటువంటి కొలెస్ట్రాల్ లేదు. మనకు తెలుసు కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడైతే బాడీకి యాడ్ అవుతుందో మన హార్ట్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. జిలటిన్ ఫ్రీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ జిలటిన్ ఫ్రీ. సో జిలటిన్ ఎప్పుడైతే మనకి ఈ ప్రొడక్ట్స్ లో మనం యూజ్ చేస్తామో బ్లోటింగ్, కట్ట పొంగడం అంటారు, ఇటువంటి ఛాలెంజెస్ మనకు వస్తాయి, రైట్. సో ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, న్యాచురల్ కలర్, న్యాచురల్ ఫ్లేవర్, ఎక్స్ట్రా కోటింగ్ అనేది లేదు, వెజన్ సోర్స్ ఇది. దీంట్లో ఎటువంటి ట్రాన్స్ ఫ్యాట్ లేదు, డైరీ ఫ్రీ, జిలటన్ ఫ్రీ అండ్ గ్లూటెన్ ఫ్రీ. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎందుకు, ఎలా తీసుకోవచ్చు గమ్మీస్. జస్ట్ 2 గమ్మీస్ పర్ డే, జస్ట్ 2 గమ్మీస్. ఈ 2 గమ్మీస్ ఇంకా మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ లైక్ మన బాడీని రోజంతా ఎనర్జీగా ఛార్జ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ కిడ్స్ కి కూడా ప్రతిరోజు ఒక గమ్మీ మనం యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఈజీ టు, వెరీ వెరీ ఈజీ టు క్యారీ. మెయిన్ ఏంటంటే ద ఐడియా ఆఫ్ కంపెనీస్, చాలా మంది న్యూట్రిషన్ అనేది సప్లిమెంట్స్ తో పాటు ఈవెన్ గమ్మీస్ ఫార్మాట్ లో కూడా మనం అందించవచ్చు. దీంట్లో ఏమీ బ్యాడ్ టేస్ట్ ఉండదు, బ్యాడ్ ఫ్లేవర్ ఉండదు, న్యాచురల్ ఆర్టిఫిషియల్ షుగర్ అనేది ఉండదు, ఫ్యాట్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, ఇటువంటి యూనిక్ పాయింట్స్ అన్నిటితో కూడా ఎస్ ద గమ్మీస్ ఇస్ రెడీ ఫర్ యూ. సో ఎవరైనా తీసుకోవచ్చు, అన్లెస్ ఇఫ్ యు ఆర్ బాగా డయాబెటీస్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు, నార్మల్ గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీడే 1 గమ్మీ యూ కెన్ జస్ట్ పిక్ ఇట్. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం, బికాస్ దీంట్లో ఏమి మనం ఆర్టిఫిషియల్ షుగర్ అనేది మనకి మన ప్రొడక్ట్స్ లో ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాలి కాబట్టి, రైట్. సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ గమ్మీస్ అండి. సో నా వాయిస్ వినిపిస్తుందా? మధ్యలో క్లియర్ సార్, క్లియర్ గా ఉంది కదా? నా వాయిస్ వినిపించడం పక్కన పెడితే నా వాయిస్ అర్థమవుతుంది కదా? క్లియర్, సూపర్. లాంగ్వేజ్ అర్థమవుతుందా? సూపర్ సార్. ఇంకొన్ని ప్రొడక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మనకున్న టైం స్పాన్ కొంచెం తక్కువ కాబట్టి నేను కొంచెం స్పీడ్ గా వెళ్తున్నా. ఇంకొక 2-3 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కోసం మనం జస్ట్ గో ఆన్ విత్ ఇట్ అండి, రైట్. సో ఎక్కడెక్కడ మీకు ఏమైనా అడగాలనుకున్నా యూ కెన్ జస్ట్ పుట్ ఎ మెసేజ్. చిల్డ్రన్స్ కి ఇవ్వచ్చు సార్, నాట్ ఏ ప్రాబ్లం. సో ప్రాబ్లీ 8 years 10 years ఆ ఏజ్ వాళ్ళకి మీరు ఇవ్వచ్చు, నాట్ అట్ ఆల్ ఎ ఛాలెంజ్. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్, ఏమైనా అడగాలనుకునేటప్పుడు బెటర్ యూ కెన్ జస్ట్ పోస్ట్ ఎ మెసేజ్. నేను ర్యాండమ్ గా మనం వెళ్ళొచ్చు. సో ఎస్, ప్రైమ్ ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ప్రైమ్ ప్రొడక్ట్ లో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కోసం మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు, రైట్. సో ఈరోజు హోమియోటిక్స్ నాకు పర్సనల్ గా మన కంపెనీలో నచ్చిన వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇది హోమియోటిక్స్. సో దీనికి ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనకి ఈ రోజు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, చాలా ఆరోగ్య సమస్యలు, చాలా అంటే కొత్త సమస్యలు. లైక్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనకు తెలియని సమస్యలు కూడా కొత్త మనకి యాడ్ చేసుకుంటాం. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఒక 100 years బ్యాక్, 100 సంవత్సరాలు ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే మనిషికి ఎటువంటి సమస్యలు ఉండేవి కాదంట. ఒకే ఒక సమస్య ఉండేదంట. అది ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, మన జీర్ణాశయం ఏదైతే ఉందో దాంట్లో సమస్యలు ఉండేవి. ఇది ఒక్కటే తప్ప వేరే మనిషికి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఈ చాలా వరకు రోగాలన్నీ కూడా మనకి మనం అడ్వాన్స్ అయ్యి మనం కనుక్కొని తయారు చేసుకునేవి. ఉదాహరణకి కరోనా ఉంది. కరోనా ఎలా వచ్చింది అంటే ఒక మనిషి చేసే తప్పిదం వల్ల ప్రాబ్లం వచ్చింది, రైట్. ఆ వ్యాధి వచ్చింది. సో చాలా వరకు మాక్సిమం మీరు చూసుకున్నట్టయితే ఏ మనిషికైనా ఆరోగ్యంగా ఉండడానికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనం హెల్దీగా ఉంచుకోవాలి. 4 సింపుల్ పాయింట్స్. ఫుడ్ కరెక్ట్ గా తీసుకోవాలి, టైం టు టైం, న్యూట్రిషనల్ ఫుడ్. సెకండ్ పాయింట్, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో బాడీకి రీచ్ అవ్వాలి, వంట పట్టాలి. చాలా
మందికి పెద్ద సమస్య, ఎంత తిన్నా వంట పట్టదు. థర్డ్ పాయింట్, ఏదైతే ఫుడ్ మనం తీసుకున్నామో మన జీర్ణాశయం కరెక్ట్ గా అది బాగా డైజెషన్ అవ్వాలి. ఫోర్త్ పాయింట్, ఫుడ్ మనం తీసుకున్నది ఏదైతే ఉందో టైం టు టైం మన బాడీలోంచి మోషన్ రూపంలో బయటికి పోవాలి. ఈ 4 ప్యాటర్న్ కనుక మనకి కరెక్ట్ గా జరిగినట్టయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుకోవాలి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ తాలూకా ఫంక్షనింగ్ ఏదైతే ఉందో, దీని సైక్లింగ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా అయ్యేలా మనం చూసుకోవాలి. దానికి ఈ మన ప్రొడక్ట్ కాంబియోటిక్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనందరికీ తెలిసిన పాయింటే, ఎప్పుడైతే మనకి బాడీలో న్యూట్రియంట్స్ ఉంటాయి, 2 రకాలు ఉంటాయి అందులో. ఒకటేమో మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, ఇంకొకటేమో మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో ఇక్కడ చూడొచ్చు, మైక్రోలో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ దొరుకుతాయి. మైక్రోలో వైటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయి. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. సో ఈ రైట్ సైడ్, నా లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో మనకి ఈ మైక్రో న్యూట్రియంట్స్ మనం చూడొచ్చు. మైక్రో న్యూట్రియంట్స్ లో ఎటువంటి ఫుడ్స్ దొరుకుతాయి అనేది. సో అట్లాగే మైక్రో న్యూట్రియంట్స్, ఈ మైక్రో న్యూట్రియంట్స్ మనం చూడొచ్చు ఇక్కడ ఎటువంటి ఫుడ్స్ దొరుకుతాయి. సో ఈ రెండిట్లో ఏ ఫుడ్ ఎక్కువగా మనం తీసుకుంటామో ఎవరైనా చెప్తారా? రెగ్యులర్ గా మనం ఏ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, మ్యాక్రోనా మైక్రోనా? మ్యాక్రో, రైట్? మ్యాక్రో. సో నాకు తెలుసు 90% చాలా మంది తీసుకునే ఫుడ్ ఏంటంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటాం. సో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ అనేది మనకి కొంచెం తక్కువ మోతాదులో మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, దీంట్లో ఏముంటాయంటే ఆకుకూరలు, కాయగూరలు, ఇటువంటి రకాల ఫ్రూట్స్ కాంబినేషన్ అంతా కూడా మనకి దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కేటగిరీలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మనకి మైక్రో న్యూట్రియంట్స్ లో దొరుకుతాయి. రోజు అన్నం తింటాం మనం, రైస్. మనం తీసుకునే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఆయిల్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అట్లాగే ప్రోటీన్స్, మనం ఎగ్ తింటాము, మీట్ తింటాము, ఫిష్ తింటాము. అట్లాగే ఫ్యాట్ అంటే రోజు మనకి ఆయిలే. ఉదయం టిఫిన్ చేయాలన్నా ఆయిల్ ఫుడ్ ఉండాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలన్నా ఆయిల్ ఫుడ్ ఉండాలి, నైట్ డిన్నర్ చేయాలన్నా సరే ఆయిల్ ఫుడ్ ఉండాలి. మన ఫుడ్ లో ఆయిల్ లేకపోతే మనకి టేస్ట్ కూడా మనకు తెలియదు, రైట్? బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, బాడీకి మైక్రో న్యూట్రియంట్స్ కన్నా ఈ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటి అంటే, మన శరీరం తగినంతగా మైక్రో న్యూట్రియంట్స్ ని తయారు చేసుకోగలదు. ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఇట్. బట్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో బాడీ దానికి తగిన మోతాదులో ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అంటే, మనం ఫుడ్ రూపంలో కానీ ఫుడ్ సప్లిమెంట్ రూపంలో కానీ మనం తీసుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది ఆకుకూరలు, కాయగూరలు, రకరకాల ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి చక్కగా వైటమిన్స్, మినరల్స్ అన్ని దొరుకుతాయి. కానీ చాలా మంది ఫ్రూట్స్ ఎప్పుడు తింటారంటే ఒంట్లో బాగోకపోతే తింటారు. ఎస్ ఆర్ నో? చాలా మంది ఫ్రూట్స్ ఎప్పుడు తింటారంటే, కొంతమందికి ఒక మంచి హ్యాబిట్ ఉంటుంది, రెగ్యులర్ గా వాళ్ళ డైట్ తో పాటు ఫ్రూట్స్ తింటారు ఏదో విధంగా. మార్నింగ్, మధ్యాహ్నమో, లేకపోతే నైట్. బెస్ట్ వే టు హ్యావ్ యువర్ ఫ్రూట్. మనం ఫ్రూట్స్ తీసుకునే ఒక బెస్ట్ మార్గం ఏంటి అంటే, చూసారా, బాగా కడుపు ఖాళీగా ఉంటుంది కదా, కడుపు బాగా ఖాళీగా ఉంటుంది. ఈ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు 4-5 రకాల ఫ్రూట్స్ కనుక మనం లోపలికి పంపించామంటే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ కరెక్ట్ గా మన బాడీకి రీచ్ అవుతుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫార్మాలిటీ కోసం ఫ్రూట్స్ తింటారు. దట్స్ నాట్ ద రైట్ వే. అండ్ చాలా మంది ఇంట్లో బాగోలేనప్పుడు తింటారు ఆకుకూరలు, కాయగూరలు. అండ్ దీనికి ఇంకొక ఛాలెంజ్ కూడా నేను చెప్తాను మీకు. ఈరోజు చాలా మంది ఏం చెప్తారంటే, ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నాం, మేము హెల్దీగా ఉంటాం అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ లో రోజు మనం తీసుకునే ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని నిల్వ ఉంచడానికి కూడా కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఛాలెంజ్, రైట్? సో మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీకి చాలా అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్ ని మనం సప్లిమెంట్స్ రూపంలో కూడా మనం అందించవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాడీకి మ్యాక్రో కన్నా మైక్రో చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ఆ పాయింట్.
బాడీ తనంతట తను ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ యాజ్ వి నో, ప్రపంచంలో ప్రతి 6 ఒకళ్ళు ఈ న్యూట్రిషనల్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ లైఫ్ ని చేసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఈ మాట. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 100 ఏళ్ళు బతకాల్సిన మనిషి 60-60 సంవత్సరాలు కూడా బతకట్లేదు. అట్లాగే 35-40 దాటిన తర్వాత ఏదో ఒక ఆరోగ్య సమస్యలు అనేది స్టార్ట్ అవుతాయి. ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. హాస్పిటలైజేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అట్లాగే లాంగ్ టర్మ్ మోర్టాలిటీ చాలా హైయర్. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని కూడా మనకు వస్తున్నాయి. అండ్ చాలా మందిని మనం చూస్తుంటాము, వాళ్ళకి రెగ్యులర్ గా మూతి చివరి ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. ఏంటి రీజన్ అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎస్, హియర్ వి హ్యావ్ ఎ ప్రొడక్ట్ కాల్డ్ కాంబియోటిక్స్. కాంబియోటిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్స్ లైక్ ఇండియాలో ఒక క్యాప్సూల్ ని ఫస్ట్ టైం వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది. ఎటువంటి క్యాప్సూల్ అంటే క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్. కాంబియోటిక్స్ ప్రొడక్ట్స్ లో మనం చూసుకున్నట్టయితే మనకి 2 క్యాప్సూల్స్ ఉంటాయి. అవుటర్ క్యాప్సూల్ ఒకటి ఉంటుంది, దాని లోపల ఇంటర్నల్ క్యాప్సూల్ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ ప్రొడక్ట్ లో 2 క్యాప్సూల్స్ ఉంటాయి. అవుటర్ క్యాప్సూల్ కాంబియోటిక్స్ మనకి తెల్లగా కనిపిస్తుంది, దాని లోపల మళ్ళీ ఇంకొక క్యాప్సూల్ ఉంటుంది, దాన్ని ఇన్నర్ క్యాప్సూల్ అంటాం, బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట క్యాప్సూల్. సో ఎందుకు 2 క్యాప్సూల్స్ అంటే దీంట్లో రెండో క్యాప్సూల్, ఈ అవుటర్ క్యాప్సూల్ లో మనకి మల్టీ వైటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయి. ఈ మల్టీ వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాము ఇప్పటిదాకా, దట్ ఈస్ మైక్రో న్యూట్రియంట్స్ లో ఏవైతే ఉంటాయో వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కాంబియోటిక్స్ ప్రొడక్ట్ ద్వారా మన బాడీకి మనం అందించవచ్చు. సో అదే విధంగా నేను ఇందాక చెప్పా, ఎటువంటి మనిషికైనా మనం ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్తీగా ఉంచుకోవడం. దీనికి ఈ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఏదైతే మన కాంబియోటిక్స్ ప్రొడక్ట్ లో మనకు దొరుకుతాయో, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఇక్కడ మనం చూడొచ్చు, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటాం, మన హ్యూమన్ గట్ ఏదైతే ఉంటుందో మనకి ఎప్పుడైతే ఈ ఫుడ్ లోపలికి వెళ్తుందో, ఈ లోపల ఉన్న ఈ ఫుడ్ ని కరెక్ట్ గా మనకి డైజెషన్ చేయడానికి మనకి ఈ మన బాడీలో ఈ ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్ అనేది ఉంటుంది. ఈ ప్రోబయోటిక్స్ కి ఫుడ్డే ఈ ప్రీబయోటిక్స్ సపోర్ట్ చేస్తుంది. రైట్, సింపుల్ పాయింట్. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటున్నాం అది కరెక్ట్ గా ఆ జీర్ణాశయం కరెక్ట్ గా పనిచేయాలంటే మన బాడీలో ఈ ప్రోబయోటిక్స్ అనే ఒక హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ప్రోబయోటిక్స్ కి ఫుడ్ కింద ఈ ప్రీబయోటిక్స్ మనకి పనిచేస్తుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా మంది అడుగుతారు ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ మనకి ఫుడ్ లో కూడా దొరుకుతాయి కదా. ఎస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెరుగు ఉంది మన ఇంట్లో, కర్డ్ లో మనకి ప్రోబయోటిక్స్ దొరుకుతుంది. ఎస్, ఐ డూ యాక్సెప్ట్. కానీ ఆ కర్డ్ ని మనం ఏం చేస్తాం, ప్రోబయోటిక్స్ అనేది ఒక హెల్దీ బ్యాక్టీరియా, ఆ హెల్దీ బ్యాక్టీరియా తనంతట న్యాచురల్ గా బాడీలోకి వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆ ప్రోబయోటిక్స్ ని గంటల కొద్దీ ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని పాడు చేసి దాంట్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా అంతా చంపేసి అప్పుడు మనం తీసుకోవడం మొదలు పెడతాం. రైట్, సో ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ ని చాలా హెల్దీగా, బికాస్ మన గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జీర్ణాశయం ఫంక్షనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో మన డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. ఈరోజు చాలా మంది చెప్పే ఛాలెంజ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నాకు ఎక్కువ తినలేను, తిన్నా సరిగా అరగదు. ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? టైమ్లీ ఫుడ్ మనం తీసుకోము కాబట్టి. సో అట్లాగే తింటాను కానీ తిన్నది అరగదు, నాకు అసలు డైజెషనే కాదు, ఎంత తింటానో మళ్ళీ అవి అరగడానికి కూడా మందులు వాడతాను. సో అలాగే చాలా మందికి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎంత తీసుకున్నా శరీరానికి వంట పట్టదు. మనం కొంతమందికి చెప్తా ఉంటాం, అరే వీడు ఎంత తీసుకున్నా సరే వీడు ఇట్లాగే సన్నంగా ఉంటాడు, వీడు ఏమి లావ్ అవ్వడు, వీడికి ఏమి అంటే వాడు బాడీకి రీచ్ అవ్వదు. తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో బాడీ సరిగా అబ్జర్వ్ చేసుకోదు. రైట్, సో ఈ పారామీటర్స్ అన్ని మన డైజెస్టివ్ సిస్టమ్ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్, ఈ పారామీటర్స్ అన్ని కరెక్ట్ గా పనిచేయాలంటే బాడీకి ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
అవి మనకి పుష్కలంగా కాంబియోటిక్స్ ప్రొడక్ట్ లో దొరుకుతుంది. సో 2 క్యాప్సూల్స్ కంపెనీ ఒకే క్యాప్సూల్ లో 2 క్యాప్సూల్స్ ఎందుకు పెట్టింది, ఒక ప్రొడక్ట్ లో పై క్యాప్సూల్ తో పాటు లోపల క్యాప్సూల్ కూడా ఎందుకు పెట్టిందంటే, ఎప్పుడైతే నేను భోజనం చేసిన వెంటనే నేను ఒక కాంబియోటిక్స్ ప్రొడక్ట్ ని నా పొట్టలోకి మనం పంపిస్తామో ఇమ్మీడియట్ గా ఈ ఔటర్ క్యాప్సూల్ ఓపెన్ అయ్యి మన బాడీకి కావాల్సిన మల్టీ వైటమిన్స్ ని మినరల్స్ ని అందిస్తుంది. సో అదే విధంగా ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళగానే ఒక 6 గంటల తర్వాత ఈ ఇన్నర్ క్యాప్సూల్ ఓపెన్ అయ్యి బాడీకి కావాల్సిన ప్రీబయోటిక్స్ ని ప్రోబయోటిక్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో నా బాడీకి న్యూట్రిషన్ కూడా అందుతుంది, అట్ ద సేమ్ టైం నాకు డైజెస్టివ్ సిస్టమ్ ని కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రోజు చాలా మంది పెద్ద ఛాలెంజ్ ఏం ఫేస్ చేస్తారంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. రైట్, ఈ ఛాలెంజ్ ఎందుకు వస్తుంది అంటే మనం చూస్తూ ఉంటాం. ఈ ఛాలెంజ్ ఎందుకు వస్తుంది అంటే జంక్ ఫుడ్ తింటారు చాలా మంది, టైమ్లీ ఫుడ్ తీసుకోరు, కొంతమందికి అసలు వాటరే తాగే అలవాటు ఉండదు. ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తాగమో కాన్స్టిపేషన్ ఛాలెంజ్ వస్తుంది. చాలా మంది మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయరు, చూస్తాం మనం. రోజుకి అసలు ఆ బాడీ ఎట్లా చేయాలంటే ఎక్సర్సైజ్ మనకి కనీసం వారంలో ఒక 3 సార్లు 4 సార్లు అయినా ఎలా చేయాలంటే కంప్లీట్ గా బాడీ బాగా చెమట పట్టాలి. ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ కరెక్ట్ గా అవుతుందో బాడీ మనకి కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే సమస్య కూడా తగ్గిపోతుంది. కానీ చాలా మంది ఫాలో అవ్వరు. రైట్, సో అలాగే జంక్ ఫుడ్ తింటాం, టైమ్లీ ఫుడ్ తీసుకోం. చాలా మందిని మనం చూస్తుంటాం రోజుకి ఒక్కసారి కూడా మోషన్ వెళ్ళరు, కడుపుని క్లీన్ చేసుకో. సాధారణంగా మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, హెల్దీగా డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ రోజుకి 2 పూటలు కాదు, కుదిరితే 3 పూటల మోషన్కి వెళ్ళండి. సో ఇలా వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు కడుపు క్లీన్ అవుతుంది. బట్ చాలా మంది డైలీ వన్స్ కూడా వెళ్ళలేని అలవాటు ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు యువర్ డైజెస్టివ్ సిస్టమ్. ఎప్పుడైతే ఇది దీని పని కరెక్ట్ గా చేస్తుందో బాడీకి ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది, అది కరెక్ట్ గా డైజెస్ట్ అవుతుంది, మంచి ఎనర్జీ వస్తుంది బాడీకి. టైం టు టైం మోషన్ రూపంలో మనకి వేస్ట్ అనేది కూడా మనకి బయటకు వెళ్ళిపోతుంటుంది. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్, దిస్ ఇస్ ద ప్రోడక్ట్, మల్టీవైటమిన్స్ అండ్ మినరల్స్ విత్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. ఎవరెవరు వాడచ్చు ప్రొడక్ట్? సో ప్రతి ఒక్కరు మంచి హెల్దీగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు, మీ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. సో అట్లాగే చూసారా, మనం చాలా మంది గ్లూకో హెల్త్ వాడతాం, ప్రీ గ్లూకో హెల్త్ వాడతాం, నీమ్ వాడతాం, ఫ్లాక్స్ ఆయిల్ వాడతాం, షుగర్ రాకుండా, డయాబెటీస్ రాకుండా ఉండాలి. సో డయాబెటీస్ రాకుండా ఉండడానికి కాంబియోటిక్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఫ్యూచర్ లో మీరు డయాబెటిక్ కూడా అవ్వకుండా ఉండడానికి ఈ ప్రొడక్ట్ మనకు ఉపయోగపడుతుంది. సో ఎవరెవరు వాడచ్చు? ఎవరైతే పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళు వాడచ్చు, ఎవరికైతే బాడీకి శరీరానికి తిండి వంట పట్టదో వాళ్ళు వాడచ్చు. సో ఎవరెవరు స్ట్రెస్ లో ఉన్నారో వాడచ్చు, ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి వాడచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ వీక్ గా ఉందో వాళ్ళందరూ వాడచ్చు. హెల్దీగా ఉందాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయొచ్చు. సో 12 years అండ్ అబోవ్, 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. సో రైట్, అర్థమైందా ప్రొడక్ట్? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా? క్లియర్ గా ఉందా? నా కమ్యూనికేషన్ అర్థమవుతుందా? క్లియర్ సార్, క్లియర్, చాలా క్లియర్. ఎందుకంటే మీటింగ్ లో ఏమవుతుందంటే మనకి ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది కనిపిస్తుంది. రైట్, సో మనం ఏదైనా చెప్పేటప్పుడు అవతల మనం చెప్తుంది ఎట్లా వింటున్నారు అనేది చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది. బట్ జూమ్ అట్లా ఉండదుగా. లేదు సార్, మన వాళ్ళు అందరూ చాలా ఇంట్రెస్ట్ అంటున్నారు. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఆర్ నాట్ సపోజ్ టు యూస్ అట్లా ఏం లేదు మేడం. 12 years దాటిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ యూజ్ చేయొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ యూజ్ చేయొచ్చు. రోజుకి 1.5 ఏ పూట వేసుకోవాలి, 1 మినిమం అండి, 2 పూటలు వేసుకోవచ్చు. ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు, భోజనం తర్వాత యూ కెన్ హ్యావ్ దిస్ వండర్ఫుల్ ప్రొడక్ట్. సో డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ చేయడానికి ఇట్స్ లైక్ అవసరం ప్రొడక్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్, ఫస్ట్ థ్యాంక్ యూ. చలో, ఐ థింక్ పెద్ద డౌట్స్ ఏమీ లేవు. విల్ గో ఫర్ వన్ మోర్ ప్రొడక్ట్. క్విక్ గా ఇంకొక ప్రొడక్ట్ ని చెప్పి, ఇట్స్ ఆల్మోస్ట్ 9 కాబట్టి ఇంకొక 15 నిమిషాల్లో ఇంకొక ప్రొడక్ట్ ని చెప్పి we can just wind up అండి. So let us go into another important product. మనకి ప్రైమ్ కేటగిరీలో ఇంకొక ప్రొడక్ట్ ఉంది. విల్ గో విత్ సీబాక్టర్మ్. రైట్, సో న్యూట్రిషనల్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం.
యాజ్ వి నో న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో ఈ ప్లేట్ చూస్తే చాలా మందికి ఆకలి మొదలై ఉంటుంది. ఆల్రెడీ 9 దాటింది కాబట్టి ఇంకొక 15 నిమిషాలు మీ ఆకలికి వచ్చి కంట్రోల్ చేసుకోండి. సో ఈ స్లైడ్ నేను దేనికి చూపించానంటే, రోజు మనం తీసుకుంటున్న ఫుడ్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతుందా, ఫుడ్ వీఆర్ ఈటింగ్, ఆ ఫుడ్ లో మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతుందా అంటే లేదని చెప్పాలి, రైట్? సో ఇంకొన్ని రీజన్స్ న్యూట్రిషన్ ఫుడ్ లో లేకపోవడం, సో అట్లాగే పూర్ డైట్. సో పూర్ డైట్ తో పాటు ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే చాలా మందికి అబ్జార్ప్షన్ ప్రాబ్లం. నేను చెప్పాను ఇందాక, తింటారు కానీ తిండి వంట పట్టదు. దిస్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ వేర్ మెనీ పీపుల్ విల్ ఫేస్ అండి, రైట్? సో దీంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే మనకి బాగా టెక్నాలజీ డెవలప్ అవుతా వస్తుందో ఏమవుతుందంటే లైఫ్ స్టైల్లో బద్ధకం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఎంత కామన్ అయిపోయింది అంటే లైక్ రెగ్యులర్ గా మన పెద్దవాళ్ళ జనరేషన్ లో ఎప్పుడైనా మీ ఫాదర్ ని మనం కూర్చోబెట్టి, బాబు మీరు స్కూల్ కి ఎట్లా వెళ్ళారంటే వాళ్ళు ఒక 2 గంటల స్టోరీ చెప్తారు. అరే నేను రోజుకి కొన్ని గంటలు కొన్ని మైళ్ళు నడిచెళ్ళేవాడిని మన స్కూల్ కి. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. బీచ్ ఎవరికి వెళ్ళాలన్నా, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా బైక్ కార్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం, రైట్? సో లైఫ్ స్టైల్ యాజ్ లైక్ ఎట్లా అయిపోయిందంటే, నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. మనకి ఇంట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంతకు ముందు ఇండియన్ వాష్రూమ్స్ ఉండేవి బాత్రూమ్ లో. చాలా మంది ఏం చేసేవారంటే ఆ వాష్రూమ్, ఇండియన్ వాష్రూమ్ అనేది, ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అనేది ఇట్స్ లైక్ ఎన్ ఎక్సర్సైజ్. మొత్తం బాడీ మీద మనకి ముడుకుల మీద ప్రెషర్ పడుతుంది. ఒక 2 minutes 3 minutes బాత్రూమ్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి పని చూసుకొని చాలా మంది వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైందంటే అంతా వెస్ట్రన్ స్టైల్ వచ్చేస్తుంది. ఈ వెస్ట్రన్ స్టైల్ రావడం వల్ల ఏం చేస్తున్నారంటే చాలా మంది కంఫర్ట్ గా కూర్చోడానికి ఉంటుంది కదా అని చెప్పి మొబైల్స్ కూడా పట్టుకొని బాత్రూమ్ లోకి వెళ్ళిపోతారు, రైట్? సో చాలా మంది ఏంటంటే లైక్ పీపుల్ ఆర్ టేకింగ్ బోత్ ఆఫ్ టైం, బికాస్ మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే బాత్రూమ్ లో ఉంటాయి. సో చాలా మంది అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో ఇది ఎట్లా ఉందంటే ఆరోగ్య సమస్యలు అనేది ఆటోమేటిక్ గా మనకి ఎక్కువ అవుతున్నాయి. సో వీటితో పాటు స్కిప్పింగ్ మీల్స్, చాలా మంది ఫుడ్ తీసుకోరు, జంక్ ఫుడ్ తీసుకుంటారు, ఇంపైర్డ్ ఫుడ్ హ్యాబిట్స్, అడల్టరేటెడ్ ఫుడ్. నేను ఇందాక చెప్పా, చాలా వరకు మనం తీసుకునే ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని నిల్వ ఉంచడానికి కెమికల్స్ వాడుతున్నారు, రైట్? సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, వీక్నెస్, కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం చెప్తాం ఏదైనా పని మీద ఏకాగ్రత ఉండాలని, ఉండదు. స్లీపీనెస్, ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ మన వెస్టర్స్ మీటింగ్స్ లో కనిపిస్తూ ఉంటాం, రైట్? వాళ్ళ అప్లయన్స్ పాపం 1 lakh ఎలా అర్న్ చేయాలి, ఎంత బాగా మనం గ్రూమ్ అవ్వాలి, ఎంత బాగా గ్రో అవ్వాలని చెప్తే ఇట్లా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. సో అట్లాగే పూర్ కాన్సన్ట్రేషన్. చాలా మంది మనం చూస్తాం, అయితే వెయిట్ ఎక్కువ ఉంటారు, లేదంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. 2 ప్రమాదమే కదా, బ్యాలెన్స్డ్ గా ఉండాలి మనం. సో ఇక్కడ మనకు ఒక యాక్టివ్ సొల్యూషన్ ఏంటంటే, ఒక మనకి ప్రైమ్ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్ సీబాక్టర్. ఈ బెర్రీ ఎలాంటి బెర్రీ అంటే లైక్ మనకి కొన్ని దేశాల్లో దొరుకుతుంది ఇది, లైక్ ఏషియా గానీ, యూరోప్ గానీ, రష్యా గానీ. సో అలాగే నెగిటివ్ ఆల్టిట్యూడ్, ఎక్కడైతే బాగా చలి ఎక్కువ ఉంటుందో అటువంటి టెంపరేచర్స్ లో కూడా ఈ ప్రొడక్ట్ మనకి దొరుకుతుంది. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ లో సీబాక్టర్, ఈ బెర్రీలో ఉన్న ఒక విశేష గుణం ఏంటంటే, మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉంటారో, వాళ్ళు మనందరికీ తెలుసు ఎటువంటి టెంపరేచర్ లో ఉంటారంటే బాగా మంచు పడతా ఉంటది కదా, అటువంటి టెంపరేచర్ లో ఉంటారు. సో వాళ్ళు కనుక పొరపాటున ఒక్కొక్కసారి వాళ్ళు ఎలాంటి టెంపరేచర్ లో పనిచేస్తారంటే 45-50 డిగ్రీలు ఎండ కాసే టెంపరేచర్ ఉంటారు. ఒక్కొక్కసారి -degrees, అంటే మొత్తం శరీరం గడ్డలు కట్టుకుపోతుంది. అటువంటి టెంపరేచర్ లో వాళ్ళు పనిచేస్తారు. పనిచేయడం అంటే ఎలా పనిచేయాలి మనకు తెలుసు, ఆర్మీ వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉండాలి. సో దానికి తోడు వాడు ఒక పెద్ద గన్ పట్టుకోవాలి, దాంట్లో బుల్లెట్స్ మోయాలి, వాడి యూనిఫామ్, వాడి షూయే ఒక 5-6 కేజీలు ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే, అంత హెల్దీగా, అంత ఫిట్ గా ఉండడానికి ఉన్న వాళ్ళకి వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోలేరు. వాళ్ళకి తినాలని ఉంటది, అన్ని తినాలని ఉంటది, కానీ ఆ టెంపరేచర్ లో ఏది వాళ్ళకి ప్రాంప్ట్ ఫుడ్ అనేది దొరుకుతుంది. సో వాళ్ళు ఎనర్జీ రీగెయిన్ చేయడానికి ఏం చేస్తారంటే సీబాక్టర్ బెర్రీని తీసుకుంటారు.
రైట్. సో మన డిఆర్డిఓ ఏం చేస్తుందంటే ఈ సిబాక్టన్ బెర్రీని ఆర్మీ ప్రొఫెషనల్స్ కి, ఆర్మీ ఎంప్లాయీస్ కి ఇవ్వడం జరుగుతుంటది అన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ బెర్రీ యొక్క హిస్టరీ, అంత ఎనర్జీ ఆర్మీలో ఉన్న వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏ మోడ్ లో ఉంటుందో మనకు తెలుసు. అలాంటి వాళ్ళే ఈ బెర్రీని వాడుతున్నారంటే దీనిలో ఎంత ఎనర్జీ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సో అటువంటి బెర్రీ నుంచి ఈ ప్రొడక్ట్ మనం తయారు చేయడం జరిగింది. సిబాక్టన్ న్యూమరస్ బెనిఫిట్స్ ఉండే ఈ యొక్క బెర్రీ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి దీంట్లో చూసుకున్నట్టయితే వైటమిన్ కే, సిఏఈబి తో పాటు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా ఈ ప్రొడక్ట్ లో మనకి దొరుకుతాయి. క్యారోటనాయిడ్స్ కానీ, ఫ్లావోనాయిడ్స్ కానీ, లిపిడ్స్ కానీ. సో ఇక్కడ మనం చూడొచ్చు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనకి ఈ ప్రొడక్ట్ లో దొరుకుతాయి. సో అట్లాగే కొలాజన్, బాడీలో కొలాజన్ ని న్యాచురల్ గా రీజనరేట్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి అంటే ఒక హై ఎనర్జీ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను చూసారా, బాడీలో మనకి ప్రతిరోజు ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో తినే ఫుడ్ ద్వారా వస్తాయి, వాటర్ ద్వారా వస్తాయి. సో అట్లాగే పొల్యూషన్, సపోజ్ మనం ఒక బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, పక్క నుంచి ఒక వెహికల్ వెళ్ళింది, ఆ వెహికల్ నుంచి వచ్చే పొల్యూషన్ అంతా మనం ఏం చేస్తాము అంటే కంప్లీట్ గా దాన్ని మనం ఇన్హేల్ చేసుకుంటాం మన బాడీలో. సో ఈ టాక్సిన్స్ అన్ని ఏమవుతాయంటే శరీరంలో పేరుకుపోతాయి. వీటిని మన బాడీని డీటాక్సిఫై చేయడానికి సిబాక్టన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అట్లాగే ఇది ఒక ఎనర్జీ బూస్టర్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎనర్జీ బూస్టర్ అంటే ఎలాంటి ఎనర్జీ బూస్టర్ అంటే ఆర్మీలో పనిచేసే వాళ్ళకే ఎనర్జీ ఇస్తుంది ప్రొడక్ట్. సో మన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని కంప్లీట్ గా ఎన్హాన్స్ చేయడానికి, ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన ఎర్లియర్ జనరేషన్ లో వాళ్ళు రోజుకి కొన్ని కిలోమీటర్ల సైక్లింగ్ చేసిన వాళ్ళ ఎనర్జీ అట్లాగే ఉండేది, డ్రాప్ అయ్యేది కాదు. బట్ స్టిల్ ఇక్కడ మన ఎనర్జీ ఎట్లా ఉందంటే ఒక 2 గంటలు 3 గంటలు కార్ ఎక్కే స్ట్రెచ్ లో డ్రైవ్ చేస్తామంటే అలసిపోతాం. 100 కిలోమీటర్లు బాగా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, బాడీలో ఒక 4 అవర్స్ 5 అవర్స్ వర్క్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి అందరి మీద క్యాకలేసేస్తూ ఉంటాం, బాగా స్ట్రెయిన్ అయిపోతున్నా ఇది ఇది. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ తొందరగా డ్రాప్ అయిపోతాయి. బట్ టు ఎన్హాన్స్ ద ఎనర్జీ లెవెల్స్, బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని అద్భుతంగా ఎన్హాన్స్ చేయడంతో పాటు చిన్న చిన్న నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా సిబాక్టన్ మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ప్రొడక్ట్ లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి అంటే శరీరంలో మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రొడక్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు వి ఆల్ నో there are 3 types of immunities ఉంటాయి మనకి. ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటాం, అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం, పాసివ్ ఇమ్యూనిటీ అంటాం. మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో మనం పుడతామో, తల్లి పాలు తీసుకుంటామో ఆ టైంలో మనకి ఇన్నెట్ ఇమ్యూనిటీ వస్తుంది. సో అట్లాగే అడాప్టివ్ ఇమ్యూనిటీ, మనం పెరుగుతాం, ఎక్సర్సైజ్ చేస్తాం, ఏదో ఫుడ్ తీసుకుంటాం, అడాప్టివ్ ఇమ్యూనిటీ. పాసివ్ ఇమ్యూనిటీ, మనకున్న ఇమ్యూనిటీ సరిపోక పక్క నుంచి తెచ్చుకునే ఇమ్యూనిటీ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ పాసివ్ ఇమ్యూనిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాసివ్ ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి మన బాడీలో కావాల్సిన రోగ నిరోధక శక్తి, ఎందుకంటే ఈ రోజు మనం యూజ్ చేసుకున్నట్టయితే పెద్ద ఛాలెంజ్, రానున్న రోజుల్లో కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొత్త కొత్త వైరస్ వస్తాయి. ఎటువంటి ఛాలెంజ్ అయినా స్ట్రాంగ్ గా ఫేస్ చేయాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ సింపుల్ పాయింట్, రీసెంట్ గా కోవిడ్ లో చాలా మంది చనిపోయారు డ్యూ టు దేర్ బాడీ ఇమ్యూనిటీ కరెక్ట్ గా లేకపోవడం. కొంతమందిని మనం చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యారు, బికాస్ దేర్ ఇమ్యూనిటీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళ బాడీలోకి రానివ్వకుండా ఆపుతుంది. అదేవిధంగా ఒకవేళ పొరపాటున వైరస్ ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయినా దాన్ని ఇమ్మీడియట్ గా మనం బయటకు పంపించాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కోవిడ్ లేకపోతే ఇంకొక వైరస్ కాదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎప్పుడైనా మన ఇంట్లో ఒక పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకోండి, మనం చూసుకోవచ్చు 1 or 2 days లో లాగింగ్ లైట్ వాయిస్ అని. సార్ ఐ థింక్ ఐఎమ్ క్లియర్. యా, థ్యాంక్ యూ, పర్ఫెక్ట్. రైట్. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ వ్యక్తి నుంచి ఆ రెండో వ్యక్తికి కూడా ఒక 2 రోజులు 3 రోజుల్లో ఆ ఫీవర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ పర్సన్ బాడీ వీక్ గా ఉండడం వల్ల ఆ వ్యక్తి బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది వ్యక్తి బాడీలోకి వచ్చేసింది.
సో దట్ ఈస్ లైక్ ఇమ్యూనిటీ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం హార్ట్ ని హెల్దీగా ఉంచడానికి కూడా సీ బక్టర్ విల్ సపోర్ట్ యూ. యాజ్ ఇందాక మనం చూసాం, దీంట్లో మనకి ఒమేగా 3 శరీరంలో ఏదైతే చెడు మనకి కొవ్వు పెరిగిపోకుండా మన ఆర్టరీస్ ని హెల్దీగా ఉంచుతూ బ్లడ్ ఫ్లో బాగా అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒమేగా 6 బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఈ ఒమేగా 3 కాంబినేషన్ మనకి దొరుకుతుందో మన హార్ట్ ని కూడా మనం చాలా హెల్దీగా మనం ఉంచుకోవచ్చు, రైట్? సో థైరాయిడ్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా, థైరాయిడ్ ఫంక్షనింగ్ రెగ్యులేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ డయాబెటిస్ మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మన దేశంలో డయాబెటిస్ కి 34,000 కోట్లు ఖర్చు అవుతుంది, 34,000 crores. ఫ్యూచర్ లో ఇండియాలో మనకి ఒక ఆల్రెడీ ఉన్న వాళ్ళలో 25 నుంచి 30 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే భవిష్యత్తులో డయాబెటిక్ అవడానికి రెడీగా ఉన్న వాళ్ళు. సో మనకి ఈ సీ బక్టాన్ లో ఉండే ఈ ఒమేగా 7 ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే బాడీకి ఒమేగా 7 అందిస్తామో మనం, మనకి డయాబెటిస్ ఫ్యూచర్ లో అవ్వకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అదే విధంగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ సీ బక్టాన్ లో ఏదైతే మనకి ఒమేగా 7 దొరుకుతుందో, దట్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్, ప్లాంట్ సోర్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఒమేగా 7, రైట్? సో దీంతో పాటు మనకి స్కిన్ ని బాగా యంగ్ గా ఉంచడానికి కొలాజన్, మనందరికీ తెలిసిన పాయింటే, శరీరంలో ఎప్పుడైతే మనకి వయసు పెరుగుతుందో మన బాడీలో కొలాజన్ రీజనరేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ కొలాజన్ బాడీలో న్యాచురల్ గా మనకి రీజనరేట్ అవుతుంటుందో మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, అదే విధంగా మన స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. సో కొలాజన్ రీజనరేషన్ చేయడానికి ఉపయోగపడడంతో పాటు సీబక్టన్ ద్వారా కూడా మనకి మన కంప్లీట్ గా స్కిన్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. లివర్ ని క్లెన్సిఫై చేయడానికి కూడా సీబక్టాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజు చాలా మంది ఫేస్ చేసే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే లివర్ ప్రాబ్లం. మన బాడీలో లివర్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే, దాని మీద ఎంత లోడ్ పెట్టినా కూడా అది వర్క్ చేస్తూనే ఉంటుంది. బట్ పని చేస్తుంది కదా అని చెప్పి మనం దాని మీద ఎక్కువగా లోడ్ పెట్టకూడదు. బట్ మనం తీసుకునే జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద ఛాలెంజెస్ అవుతుంటాయి. సో లివర్ ఫంక్షనింగ్ బాగా అవడానికి కూడా సీబక్టాన్ విల్ హెల్ప్ us ఇన్ ఎ వెరీ వెరీ గుడ్ వే. సో దీంతో పాటు కంప్లీట్ గా థైరాయిడ్ పీపుల్ కెన్ హ్యావ్ ఇట్ అండి. బట్ బెటర్ గా లైక్ యూ కెన్ సజెస్ట్ దెమ్ థైరాయిడ్ కి గ్యానోడర్మా, సీబక్టాన్ రెండు కూడా ఇవ్వచ్చు, రైట్? సో ఎవరు తీసుకోవచ్చు ఈ ప్రొడక్ట్ అంటే, 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. 12 years అండ్ అబౌవ్, 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు. షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు సార్, బట్ దీని వల్ల మీకు డయాబెటిక్ ఎక్కువగా కంట్రోల్ అవుతుందని మనం చెప్పలేం. డయాబెటిక్ కి కంట్రోల్ చేయడానికి యూ కెన్ యూస్ గ్లూకో హెల్త్ నీమ్ కాంబినేషన్ మనం యూస్ చేయొచ్చు. సో 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని, సార్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నట్లు పశువులకి కూడా కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేయండి, మన ప్రొడక్ట్స్ వాడే కొద్ది. గ్రేట్ సార్, గ్రేట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ అడిగారు సార్. వీ కెన్ రికమెండ్ దిస్ పాయింట్ టు కంపెనీ. పర్ఫెక్ట్, రైట్? సో యాజ్ ఐ టోల్డ్, 12 years దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని తీసుకున్నట్టయితే మనకి మంచి బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు రోజు 2 సప్లిమెంట్స్ తీసుకో, 2 సార్లు ఈ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్, లైక్ హెల్దీగా ఉండాలి అంటే రోజు డైట్ తో పాటు కనీసం 2-3 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ అయినా కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. సో దిస్ ద ఓన్లీ వే టు కీప్ యూ హెల్దీ. మంచి డైట్, మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఫుడ్, మంచి ఎక్సర్సైజ్ తో పాటు సప్లిమెంట్స్ ని యూజ్ చేయడం ద్వారా కూడా మన హెల్త్ ని మనం కాపాడుకోవచ్చు, రైట్? So far we have discussed only 4 products touch చేసినట్టున్నాం. 4 or 3 HMB చేసాం, Homeotics and Sibactam. Gummies okay, I don't right? So దీనికి సంబంధించి 4 products. సార్ ఇంకొక ప్రొడక్ట్స్ మన లేడీస్ సంబంధించిన ఫ్యాట్ కూడా ఒకసారి రివ్యూ చేయండి సార్. సార్ లేడీస్ సంబంధించిన మన ఇది ఉంది కదా, గార్డు ఫ్యాట్ హరోన్ ప్రొడక్టా? ఓకే, రైట్ సార్, ఫైన్. సో హరోన్ ప్రొడక్ట్ ని కొంచెం క్విక్ గా నేను కంప్లీట్ చేస్తా. ఒక ప్రాబ్లీ ఐ టేక్ ఓన్లీ 5 minutes లో ఆ ప్రొడక్ట్ ని మనం, ఆల్రెడీ 9:20 కాబట్టి
ఎస్ లీడర్స్, ఎనీ క్వరీ, ఈలోగా ఏమైనా క్వరీ ఉంటే యూ కెన్ జస్ట్ షూట్ ఎ మెసేజ్ ఆర్ సంథింగ్. యూ కెన్ జస్ట్ పోస్ట్ మీ ఎ మెసేజ్ ఆర్ సువర్ణ సాథల మేడం, హ్యాండ్ రైజ్ అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనుకుంటా. చాలా మంది